హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సంధ్యా రాణి వ్లాగ్స్. ఈరోజు చెట్టినాడ్ పెప్పర్ మసాలా పౌడర్ చూపించబోతున్నాను. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టార్ అనానసస్ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ సోంపు, 4 నుంచి 5 లవంగాలు, 1 చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ ఎండుమిర్చీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లేట్ అయినా పర్వాలేదు, టెక్స్చర్ బాగుంటుంది అండ్ చేదు వస్తుంది హై ఫ్లేమ్లో పెడితే. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇది మొత్తం కూల్ అయిన తర్వాత గ్రైండర్లో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు గ్రైండర్లో వేసేసాను అండ్ పౌడర్ చేసుకోవాలి. చూసారా, మంచి కలర్ అయితే బాగుంది కదా. అండ్ ఒక డిష్లో వేసుకోండి. అండ్ వేసుకున్న తర్వాత నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. నేను సాల్ట్ ఎందుకు వేసానంటే పురుగు పట్టుకోకుండా ఉండడానికి. అండ్ ఈ పౌడర్ అయితే చికెన్ మటన్లోకి యూస్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు.